హలో గాయ్స్, ఈ రోజు చికెన్ కర్రీ వండుతున్నా గాయ్స్. అఫ్ఘాన్ చికెన్ కర్రీ. ముందుగా చికెన్ తీసుకొని కోసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా. మనము చికెన్ పక్కన పెట్టుకొని దాని తర్వాత ఒక బొగునా తీసుకొని పెరుగు తీసుకోవాలా. పెరుగు 4 డబ్బాలు ఉన్నాయి మన దగ్గర. అలాగే మసాలాలు తీసుకున్నా. పెరుగు ఒక హాఫ్ కిలో వరకు వేసుకోవాలా గాయ్స్. పెరుగు దీంట్లో వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలా. మిక్సింగ్ చేసుకున్న తర్వాత దాంట్లో చికెన్ మసాలా, పసుపు, కారం పొడి, కర్రీ పౌడరు అండ్ ఇంకా మనం మసాలా ఉంటే ఇంకోటి వేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. రొంత చెక్క వేసుకున్నా. ఇది బాగా మిక్సింగ్ చేసుకోవాలా. మిక్సింగ్ చేసుకొని ఇంకో ఇంగ్రీడియంట్ వేయాలి గైస్. అది మర్చిపోయినా, చికెన్ వేసేసిన ముందుగానే. చికెన్ వేగ ముందు వచ్చేసి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని మిక్సీలో బాగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ వేసిన తర్వాత చికెన్ వేయాల్సింది నేను మర్చిపోయినా. ఈ పేస్ట్ లో కొత్తిమీర కూడా యాడ్ చేయాలా. కొత్తిమీర లేదు మన దగ్గర, అందుకోసం వేయలేదు. కొత్తిమీర వేసుకొని ముందు ఈ ఇంగ్రీడియంట్ యాడ్ చేసి దాని తర్వాత చికెన్ వేసి పక్కన పెట్టేయాలా. మొత్తం ఒక 15 నిమిషాలు అట్లా పక్కన పెట్టేస్తే దాని తర్వాత పెనం పెట్టి నూనె వేసేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్ నల్లగా అయిపోయింది చూడండి గాయస్. పెనం అయితే నల్లగా అయిపోయింది. చికెన్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. ఫ్రై చేసిన ఒక ముక్క తిన్నా, సూపరు. దాని తర్వాత ఒక బొగనా తీసుకుని దాంట్లో బటర్ వేసేసి చెక్క, రొంత డోరాలు ఇది వేసేసి దాని తర్వాత చూడండి చికెన్ మొత్తం ఫ్రై చేసిన వేసేసి దాని తర్వాత మన మసాలా ఉంది కదా మొత్తం వేసేసినాను. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అలాగే అన్నం కూడా వండుకున్నా గాయస్. వైట్ రైస్, చికెన్ కర్రీ, అఫ్ఘాన్ చికెన్ కర్రీ, నిమ్మకాయ పిండుకున్నా. బిస్మిల్లా వాలా బర్కతుల్లా అని తిన్నా గాయస్. మాషల్లా సూపర్ అదిరిపోయింది. అలాగే టేస్ట్ కొత్తిమీర వేస్తే ఇంకా బాగా వస్తుంది. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.